హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విమ్లాస్ వరల్డ్. ఈరోజు మనం బయట స్వీట్ షాప్ స్టైల్లో దొరికే క్రిస్పీ పకోడీని ఇంట్లోనే అదే రుచితో అదే క్రంచ్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలామంది ఇంట్లో చేస్తే పకోడీ మెత్తగా అయిపోతుంది లేదా బయట క్రిస్పీగా రాదు. కానీ ఈ వీడియోలో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బయట కొనాల్సిన అవసరం ఉండదు. మరి ఆలస్యం చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో వచ్చే సీక్రెట్ టిప్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ముందుగా మనం ఆనియన్స్ని స్లైసెస్లా కట్ చేసుకోవాలి. వాటిని ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోవడమే ముందు టిప్పు. ఎందుకంటే మనం హోటల్ స్టైల్లో వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా సన్నగా అండ్ మరియు త్వరగా చాలా స్పీడ్గా కూడా చేసేసుకుంటారు. కానీ మనకు అలా కాదు, మనకు అలవాటు ఉండదు. కాస్త టైం తీసుకొని నేను చూపిస్తున్నంత సన్నగా స్లైసెస్ చేసుకోండి. చేసిన తర్వాత ముందుగా మనం ఆనియన్ని కట్ చేసేటప్పుడే కాస్త తొడిమలాగా ఉన్నదాన్ని తీసేయాలి. అలా తీసేయడం వల్ల ఆనియన్స్ అన్నీ నేను చూపిస్తున్నట్టుగా పొరలు పొరలుగా వస్తాయి. అలా పొరలు పొరలుగా వచ్చిన వాటన్నిటిని మనం చేయితో కొంచెం గట్టిగా నలిపేసుకుంటే అన్నీ ఒకదాని నుంచి ఇంకొకటి విడిపోతాయి. అలా విడిపోయిన తర్వాతనే మనకు ఈవెన్గా చాలా పొడి పొడిగా మనకు స్వీట్ షాప్ స్టైల్లో కనిపించేంత పొడి పొడిగా వస్తాయి. ఇది మెయిన్ టిప్పు, ఇది ఫాలో అవ్వండి. దానికి తగినట్టుగా మొత్తం శనగపిండితోనే మనం చేయము. శనగపిండి ఎంత వేసుకోవాలో అంతవరకే లిమిట్ వేసుకోవాలి. నేను వేసుకున్న 5 నుంచి 6 ఉల్లిపాయలకి ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ శనగపిండి వాడాను. 1 స్పూన్ బియ్యం పిండి, ఉప్పు, కారం, జీలకర్ర, మీకు కావాలి అనుకుంటే కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మా పిల్లలు తినరని అవాయిడ్ చేశాను. అండ్ లాస్ట్లో కొన్ని ధనియాలు తీసుకొని బాగా దంచేసి దాన్ని యాడ్ చేసుకోండి. ఎందుకు ధనియాలు అంటే మీరు ఎప్పుడైనా స్వీట్ షాప్ స్టైల్లో తిన్నారంటే ఖచ్చితంగా మీరు తినేటప్పుడు నోటి కిందికి ఆ ధనియాలు అనేది వస్తూ ఉంటాయి. అవే చాలా టేస్ట్ని ఇస్తాయి. అండ్ ఒక్క చుక్క వాటర్ని కలపకుండా అదే పిండి అండ్ ఆనియన్ నుంచి వచ్చే వాటర్ తోటే మనం పిండి అంతా కలిపేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా స్టార్టింగ్లో పొడి పొడిగా ఉన్న లాస్ట్ వరకు మెత్తగా అయిపోయింది పిండి అంతా. తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని బాగా హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఆయిల్ అంతా హీట్ అవ్వనివ్వాలి. అలా లో ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వడం వల్లనే మనం వేసే పకోడీ అంతా కూడా లోపల వరకు కాలుతుంది. లేదంటే పైనంతా బ్లాక్ కలర్గా వచ్చేసి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. సో లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి. అంతా విడివిడిగా పొడి పొడిగా వేసేసుకున్న తర్వాత బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే మన ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది. అండ్ వీటికి కాంబినేషన్గా మనం హోటల్స్లలో అండ్ స్వీట్ షాప్స్లలో చూస్తూ ఉంటాం. ఏంటి అంటే కరివేపాకుని బాగా ఆయిల్లో ఫ్రై చేసి పైన వేయడం అండ్ అంతేకాకుండా మిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసి పైన వేయడం. అలా వేసుకొని ఆనియన్ని పక్కన పెట్టేసుకొని ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంలో మీరు ఇలా చేసి పెట్టి మీ హస్బెండ్ కానీ మీ పిల్లలకి కానీ ఇలా మీరు ఈవినింగ్ స్నాక్ లాగా సర్వ్ చేస్తే ఒక్క టీ పక్కన ఇచ్చామనుకోండి, చాలా అంటే చాలా ఈజీగా అండ్ మనల్ని మెచ్చుకుంటూ వాళ్ళు తింటూ ఉంటారు. అంతకంటే ఒక మదర్కి ఇంకేం కావాలి? సో ఒక 3 టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. పిండిని చాలా పల్చగా కలపొద్దు, ఒక టిప్పు. రెండో టిప్ వచ్చేసి పిండిని కలిపిన తర్వాత 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మూడో టిప్పు మీడియం ఫ్లేమ్ మీద చిన్న చిన్న ముద్దలుగా వేస్తేనే బయట సూపర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. ఈ మూడింటిని మర్చిపోకండి. నేను చెప్పే పద్ధతిలో మీరు పాటించారనుకోండి, ఖచ్చితంగా స్వీట్ షాప్ స్టైల్లో ఉండే పకోడీయే మీకు ఇంట్లోనే వచ్చేస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి హోటల్ స్టైల్ అండ్ స్వీట్ షాప్ స్టైల్ రుచికరమైన రెసిపీస్ని చూడాలి అనుకుంటే విమ్లాస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఈ రెసిపీస్ మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.